తమిళనాడులో బాగా ఫేమస్ అయిన ఒక స్వీట్ రెసిపీ, నోటికి కమ్మగా రుచిగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ స్వీట్ రెసిపీని సింపుల్ అండ్ టేస్టీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నా వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ఈ స్వీట్ రెసిపీని తమిళనాడులో పుట్టరిసి అని అయితే పిలుస్తారండి. దీన్ని కంప్లీట్గా రైస్తో అయితే ప్రిపేర్ చేస్తారు. రైస్ని ఉడికించి అయితే చేస్తారండి. దీనికి కావాల్సింది రెడ్ రైస్ అండి. దీన్ని రెడ్ రైస్ పుట్టు లేదంటే పుట్టరిసి, సెగపరుసు పుట్టు అని కూడా పిలుస్తారండి. ఇక్కడ తమిళనాడులో అయితే చాలా ఫేమస్ అండి. చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. దీన్ని పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా కూడా తీసుకోవచ్చు. ఇంకా దీన్ని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలనేది నా వీడియోలో అయితే మీకు చూపించబోతున్నానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి అయితే చేరుతుందండి. ఇక్కడైతే రెడ్ రైస్ అయితే ఒక గ్లాస్ తీసుకున్నానండి. రెడ్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇలా ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాక ఒక బౌల్లో వేసుకొని బాగా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకున్నాక దీన్ని మినిమం 6 గంటలు లేదంటే కనీసం 4 గంటలైనా నానబెట్టుకోవాలండి. ఈ పుట్టు చేసేదానికి ఈ బియ్యాన్ని ఖచ్చితంగా 6 నుంచి లేదంటే 4 గంటలు అయితే నాననివ్వాల్సి ఉంటుంది. బాగా నానాక నేనైతే 6 గంటల సేపు నానబెట్టుకున్నానండి. ఇలా బాగా నానిన ఈ బియ్యాన్ని మరొకసారి కడిగేసి కుక్కర్లో అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. అవును, ఇంతకీ మీలో ఎంతమంది ఈ పుట్టు తిన్నారనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. నా పెళ్ళయ్యాక ఇక్కడికి వచ్చాక చాలా సార్లు అయితే తిన్నానండి ఈ పుట్టు అనేది. నేను దీన్ని అయితే రోడ్ సైడ్లో కూడా అమ్ముతూ ఉంటారండి. హెల్త్కి చాలా మంచిది. తమిళ వాళ్ళు ఎక్కువగా దీన్ని చేసుకుంటూ ఉంటారండి. ఇంకా ఇక్కడైతే రైస్ కడుక్కొని బాగా ఇలా కుక్కర్లో అయితే వేసుకున్నానండి. ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి. నేనైతే కొంచెం కొత్త బియ్యం అయితే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ సరిపోతుందండి. అదే పాత బియ్యం అయితే ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల దగ్గర నుంచి 4 గ్లాసుల వరకు వాటర్ అయితే పడుతుందండి. నాకైతే 3 గ్లాస్ వాటర్ అయితే పట్టింది, కొంచెం పాత బియ్యమేను. ఇలా వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలండి ఈ రైస్ అనేది. ఇంకా ఇక్కడైతే ఇందులోకి మిగతా ప్రాసెస్ అయితే ఇక్కడ చేసుకుంటున్నానండి. పచ్చి కొబ్బరి చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇక్కడ పచ్చి కొబ్బరిని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తురిమినట్టయితే మిక్సీ పట్టుకుంటున్నానండి. మీరు మామూలుగా తురుముకునైనా వేసుకోవచ్చు. ఇంకా ఇందులోనే 3 యాలకులు అనేవి యాడ్ చేసుకుంటున్నానండి. ఫ్లేవర్కి చాలా బాగుంటుంది. ఇలా మిక్సీలో నేను ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా అయితే పట్టుకోవాల్సి ఉంటుందండి. పచ్చి కొబ్బరిని మరీ మెత్తగా పట్టుకోకూడదు. తురమడం కష్టమైన వాళ్ళు ఇలా మిక్సీలో కొంచెం బరకగా పట్టుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇలా పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు రైస్ అయితే ఉడికిపోయిందండి. 3 విజిల్స్ అయితే వచ్చేసాయి. చూస్తున్నారు కదా వీడియోలో. ఈ విధంగా రైస్ని అయితే ఉడికించుకోవాల్సి ఉంటుంది. అదేంటబ్బా రైస్ తోటి పుట్ట అదేం బాగుంటుందని మీరు అనుకోవచ్చు, కానీ చాలా బాగుంటుందండి. ఒక్కసారి తిని చూడండి, మీరే అంటారు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. దీన్ని బ్రేక్ఫాస్ట్గా అయినా కానీ, ఈవినింగ్ స్నాక్స్గా అయినా కానీ, చిన్నపిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ, షుగర్ ఉన్న వాళ్ళకైనా, ఎవరికైనా సరే ఎలాంటి డౌట్ లేకుండా అయితే చేసి పెట్టచ్చండి. ఆరోగ్యానికి చాలా మంచిది రెడ్ రైస్ అనేది. వీడియోలో చూపిస్తున్న విధంగా రైస్ అయితే ఉడకాల్సి ఉంటుందండి. నేను తీసుకున్న వాటర్కి కరెక్ట్గా అయితే ఉడికింది రైస్ అనేది. తర్వాత ముందుగానే మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి తురుమును అయితే వేసుకుంటున్నానండి. వేసుకొని ఇక్కడ స్వీట్నెస్ కోసము చక్కెరని అయితే యాడ్ చేస్తానండి. ఎక్కువగా రోడ్ సైడ్లో అమ్మేవాళ్ళు చక్కెర అయితే వేస్తూ ఉంటారు. నార్మల్గా ఇంట్లో చేసుకునే వాళ్ళు కూడా ఎక్కువగా చక్కెర వేసుకుంటూ ఉంటారండి. చక్కెర ఇష్టం లేని వాళ్ళు బెల్లం కానీ బెల్లం పొడి కానీ వేసుకొని కలుపుకొని ఒక బౌల్లో వేసుకొని తినేయడమేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ స్వీట్ రెసిపీ. ఇది తమిళనాడులో చాలా బాగా ఫేమస్ స్వీట్ రెసిపీ అండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.